చూడండి ఈ ప్రాబ్లం చూడు. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ద లైన్స్ అన్నాడు. మనము ఇలా మనం ఎజ్యూమ్ చేసుకోవాలి కంపల్సరీ. ఓకే, ఇక్కడ ఒక లైన్ ఎలా ఎజ్యూమ్ చేసుకోవాలి. ఇది ఒక లైన్ అన్నమాట. మనకి ఈ లైన్ ఎంత ఇచ్చాడో చూసుకోవాలి ఫస్ట్. ఈ లైన్ మనకి y ప్లస్ ఎక్స్ మైనస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0. y ప్లస్ ఎక్స్ మైనస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, ఇంకొక లైన్ జస్ట్ ఇలా ఎజ్యూమ్ చేసుకో. ఇది ఈ లైన్ కూడా ఇచ్చాడు. సెకండ్ లైన్ ఎంత ఇచ్చాడు అన్న? 3x మైనస్ వై 3x మైనస్ వై ప్లస్ 2 ఈజ్ ఈక్వల్స్ టు 0. మరి ఇంకొక లైన్ కూడా ఇచ్చాడు. ఇలా ఊహించుకోవాలంతే మనం. ఇలా వెళ్తుంది అనుకో, ఇలా వెళ్తుంది అనుకో, ఇది ఒక లైన్ అనుకో. సో ఈ మూడు లైన్స్ ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతున్నాయి దాని ఏరియా కావాలన్నాడు. ఈ లైన్ కూడా ఇచ్చాడు. ఈ లైన్ ఎంత? 3y ఈజ్ ఈక్వల్స్ టు 5x ప్లస్ 2. ఐ క్లియర్ అమ్మా? ఇక్కడ వరకు ఏం డౌట్ లేదు కదా నీకు ఇక్కడ వరకు? ఓకే, త్రీ వై ఈజ్ ఈక్వల్స్ టు 5x ప్లస్ 2. ఓకే, నేను ఏం చేస్తానంటే నాన్న, ఫస్ట్ ఈ రెండింటిలో ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఫైండ్ అవుట్ చేస్తాను ఇక్కడ. ఓకే, తర్వాత ఈ రెండింటి పాయింట్లు ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఫైండ్ అవుట్ చేస్తాను. ఈ రెండు లైన్స్ యొక్క ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత దీని ఏరియా ఫైండ్ అవుట్ చేస్తా. ఓకేనా? ఫస్ట్ ఈ రెండు సాల్వ్ చేద్దాం. ఈ రెండు సాల్వ్ చేస్తే ఇక్కడ పాయింట్ వస్తుంది కదా, ఇది సమ్ ఏ అనుకో. ఒకవేళ ఈ రెండు సాల్వ్ చేస్తాం అనుకో, ఇక్కడ పాయింట్ ఏమొస్తుంది? బి వస్తుంది. ఈ రెండింటిలో సాల్వ్ చేస్తాం అనుకో, ఇక్కడ ఏమొస్తుంది? ఇక్కడ సి వస్తుంది. ఈ మూడు పాయింట్లు ఫైండ్ అవుట్ చేస్తే అది ఇక్కడేమో x1 y1 అనుకోవచ్చు, దీన్ని x2 y2 అనుకోవచ్చు, దీన్ని x3 y3 అనుకోవచ్చు. ఇది ఫస్ట్ స్టెప్. ఇది కంప్లీట్ చేసిన తర్వాత ఏరియా ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. ఓకే, ఫస్ట్ ఇది ఈక్వేషన్ 1 అనుకున్నాను అన్న, ఇది ఈక్వేషన్ 2 అనుకున్నాం. ఓకే, solving 1 and 2 is vertices A అనుకుందాం. సో y ప్లస్ ఎక్స్ని x ప్లస్ వై మైనస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0 అని రాసుకోవచ్చు కదా, ఏం కాదు కదా. 3x మైనస్ వై ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0 ఇలా రాసుకున్నాను. ఒక ఆర్డర్లో ఎందుకు రాసుకున్నాను అంటే దీన్ని సాల్వ్ చేయడం ఈజీగా ఉంటుంది. నేను ఈ రెండింటిని యాడ్ చేస్తే కంపల్సరీ నాకు 4x వస్తుంది. ఇక్కడ ప్లస్ వై మైనస్ వై గెట్ క్యాన్సిల్ అవుతుంది. యాడ్ చేసినప్పుడు -4 వస్తుంది ఈజ్ ఈక్వల్ టు 0. సో 4x ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అవుతుందన్న? 4 అవుతుంది. x ఈజ్ ఈక్వల్స్ టు 1 అవుతుంది కదా, ఎందుకంటే ఈ 4 వచ్చి 4తో డివైడ్ అవుతుంది కదా. అవునా? 4/4 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1. సో ఎక్స్ వచ్చిందంటే వై ఫైండ్ అవుట్ చేయలేము, మనం ఫైండ్ అవుట్ చేయగలుగుతాం కదా. అంచేత నేను ఎక్స్ ప్లస్ వై మైనస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకుని ఎక్స్ వాల్యూ నాకు వచ్చేసింది 1 కనుక 1 ప్లస్ వై మైనస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0. 1 మైనస్ 6 అంటే -5 కదా నాన్న, ఈజ్ ఈక్వల్ టు 0. వై ఈజ్ ఈక్వల్స్ టు ఎంత? 5. దిస్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్. నాకు ఏ వచ్చేసింది, ఆ వెర్టిసెస్ ఇక్కడ రాసినాను. ఆ వెర్టిసెస్ యొక్క కోఆర్డినేట్స్ ఇక్కడ రాసినాను 1, 5. అయిపోయిందా? ఇప్పుడు మళ్ళీ నేను ఏం చేశానంటే ఈ రెండు ఈక్వేషన్ సాల్వ్ చేస్తా. ఈ ఈక్వేషన్ ఇక్కడ ఉన్న ఈ ఈక్వేషన్ కనబడుతుందా? ఈ ఈక్వేషన్, ఈ ఈక్వేషన్, ఇది ఇది. ఇక్కడ 3y ఈజ్ ఈక్వల్స్ టు 5x ప్లస్ 2 ఉంది కదమ్మా. 3y ఈజ్ ఈక్వల్స్ టు 5x ప్లస్ 2 ఉంది మన దగ్గర. ఇప్పుడు ఇదేమో 3x మైనస్ వై ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. మరి ఈ రెండింటిని సాల్వ్ చేయాలంటే మళ్ళీ ఒక ఆర్డర్లో రాసుకోవాలి కదా ఇవన్నీ. అవునా?
నేనేం చేస్తానంటే ఈ 3yని ఉతలం తీసుకొస్తా. అప్పుడు ఏమవుతుంది ఇది? దీన్ని కొద్దిగా ఈక్వల్ టు 0 అని కొద్దిగా మోడిఫై చేసి నేను ఇలా రాస్తాను. ఎలా రాస్తాను? 5x మైనస్ 3y ప్లస్ 2 ఈజ్ ఈక్వల్స్ టు 0 ఇలా రాసుకున్నాను. ఇక్కడ రాసేస్తాను నీట్గా 5x మైనస్ 3y ప్లస్ 2 ఈజ్ ఈక్వల్స్ టు 0. మళ్ళీ ఈ రెండు ఈక్వేషన్ సాల్వ్ చేయాలంటే మళ్ళీ మామూలు ప్రొసీజరు. నేను జస్ట్ దీన్ని ఫస్ట్ ఈక్వేషన్ 3తో మల్టిప్లై చేస్తున్నాను, ఈజీగా వచ్చేస్తుంది. ఫస్ట్ ఈక్వేషన్ ఈ ఈక్వేషన్ ఉందనుకో, ఈ ఈక్వేషన్ యాక్చువల్గా సెకండ్ మన దాంట్లో. దీన్ని 3తో మల్టిప్లై చేస్తాను. ఇది ఈక్వేషన్ 3 కీప్ ఇన్ మైండ్. దీన్ని మల్టిప్లై చేస్తే 3 3s ఆర్ 9x అవుతుంది, మైనస్ 3y అవుతుంది, ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0. సింపుల్గా చేసినాను దీన్ని. మనం సపరేట్ చేస్తే ఇది మైనస్ అవుతుందన్న, ఇది ప్లస్ అవుతుంది, ఇది మైనస్ అవుతుంది. సో ఈ రెండు ఏమవుతాయి అప్పుడు? కట్ అయిపోతున్నాయి. ఇక్కడ తీసేస్తే సపరేట్ చేస్తే ఎంత వస్తుంది మనకి? మైనస్ 4x వస్తుంది నాన్న. మైనస్ 4x వస్తుంది. ఇక్కడ మనకి మైనస్ 4 వస్తుంది అన్న. మైనస్ 4 వస్తుంది ఈక్వల్స్ టు 0. ఇంప్లైజ్ మనం జాగ్రత్తగా రాస్తే మైనస్ 4x ఇస్ ఈక్వల్స్ టు 4, x ఇస్ ఈక్వల్స్ టు మైనస్ 4/4, దట్ ఈస్ ఈక్వల్స్ టు మైనస్ 1. ఇప్పుడు x వాల్యూ వచ్చింది కదా, y వాల్యూ ఈజీగా ఫైండ్ అవుట్ చేయగలుగుతాం. ఏదో ఒక ఈక్వేషన్ తీసుకుని అందులో మనం సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. నేను ఈ ఈక్వేషన్ తీసుకుందాం, ఈ ఈక్వేషన్. ఓకే, ఈ ఈక్వేషన్ తీసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. 3x మైనస్ y ప్లస్ 2 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో x వాల్యూ -1 కనుక 3 times -1 minus y plus 2 is equals to 0. -3 minus y, ఎందుకంటే 3 1 3 -3 minus y plus 2 is equal to 0. ఇక్కడ -1 వస్తుందన్న, ఎందుకంటే 2 -3 కనుక -y is equals to 0. సో వైని అవతలేమో తీసుకెళ్ళానుకో, -1 is equals to y. అంటే ఇక్కడ కూడా -1 కామా -1 వచ్చింది. అంటే నేను ఈ రెండింటిని సాల్వ్ చేస్తే నాకు ఈ రెండింటినే కదా మనం సాల్వ్ చేస్తే మనకి ఏమొచ్చింది? బి అనేది వచ్చేసింది. బి అనేది మనకి ఇక్కడ -1 కామా -1, ఇది 1 కామా 5. మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ ఈ రెండింటిని మనం సాల్వ్ చేయాలి కదా. y ప్లస్ x మైనస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0 ఒకటి ఉంది. సరే, ఇప్పుడు మనము దాన్ని కూడా సాల్వ్ చేస్తే మనకి ప్రాబ్లం సారీ. ఈ రెండు ఈక్వేషన్స్ గుర్తుపెట్టి నాకు చెప్పాలి. 3y ఈజ్ ఈక్వల్ టు 5x ప్లస్ 2, y ప్లస్ x మైనస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0 అని మనం సాల్వ్ చేయాలి. అవునా? ఓకే, చెప్పినాను. మనం ఏమనుకున్నాం ఇప్పుడు? ఒక నిమిషం సార్. 3x ఈజ్ ఈక్వల్స్ టు 5y ప్లస్ 2 కదరా? అవునా? చూద్దాం, ఒకసారి చూద్దాం. ఎస్, 3y ఈజ్ ఈక్వల్ టు 5x ప్లస్ 2. నెక్స్ట్ ది x ప్లస్ y మైనస్ 6 ఈజ్ ఈక్వల్స్ టు 0. x ప్లస్ y ప్లస్ x సార్, x ప్లస్ y మనం ఎలా రాసుకున్నా, x ప్లస్ y మైనస్ 6 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు ఈ రెండు ఈక్వేషన్ మనం సాల్వ్ చేస్తాం. మనకి ఇదేమో ఈక్వేషన్ 1 ఫస్ట్ ఈక్వేషన్, ఇదేమో థర్డ్ ఈక్వేషన్ కదరా. ఈ రెండుని సాల్వ్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు మనకి x ప్లస్ y మైనస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0. ఇంకోటి మనం ఒక ఆర్డర్లో రాసుకుంటే 3x మైనస్ 5y, ఎందుకంటే నేను ఇందాక ఆల్రెడీ చెప్పాను, ఈ 3x దగ్గరికి ఇవి తీసుకురావాలి కదా. 3x మైనస్ 5y మైనస్ 2 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే దీన్ని 5తో మల్టిప్లై చేస్తాను అన్న. ఇక్కడ 5 ఉంది కదా, ఈజీగా ఉంటుంది. ఈ ఈక్వేషన్ ఫస్ట్ ఈక్వేషన్ నేను 5 తోటి మల్టిప్లై చేస్తాను. 5తో మల్టిప్లై చేస్తే నాకు 5x ప్లస్ 5y మైనస్ 30
ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇక్కడ 3x మైనస్ 5y మైనస్ 2 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఈ రెండింటిని మనము జస్ట్ యాడ్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ యాడ్ చేస్తేనేమో 8x వస్తుందన్న, ఈ రెండు అప్పుడు కట్ అయిపోతాయి. అప్పుడు ఎడిషన్ వల్ల యాడ్ అవుతుంది, కానీ -32 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. సో 8x ఈజ్ ఈక్వల్స్ టు 32, x ఈజ్ ఈక్వల్స్ టు 32/8 కదా నాన్న. సో ఈ 8 4 జార్ ఎంత 32 కదా. x ఈజ్ ఈక్వల్స్ టు 4. ఇప్పుడు నేను x ఈజ్ ఈక్వల్ టు 4 ఉంది కదా, ఏదో ఒక ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. నేను ఏం చేస్తానంటే x + y - 6 ఈజ్ ఈక్వల్ టు 0లో సబ్స్టిట్యూట్ చేస్తా. సో x 4 కనుక 4 + y - 6 ఈజ్ ఈక్వల్స్ టు 0. y -2 ఈజ్ ఈక్వల్ టు 0, ఎందుకంటే 4 - 6 కదా. సో y ఈజ్ ఈక్వల్స్ టు 2. సో లాస్ట్ వెర్టిసెస్ c కూడా వచ్చేసింది. c ఎంత వచ్చింది మనకు ఇప్పుడు 4,2. ఓకే. ఇప్పుడు మన ట్రయాంగిల్లో 3 వెర్టిసెస్ వచ్చినాయి అంటే మనం ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫైండ్ అవుట్ చేయగలుగుతాం కదా. ఇక్కడ రఫ్గా డ్రా చేస్తున్నాం చూడన్న. మన ట్రయాంగిల్ ఇది, మన ట్రయాంగిల్ ఇది నాన్న. ఇందులో ఇది మనకి ఎంత వచ్చింది, మనకి ఇది ఒకసారి బ్యాక్ వెళ్ళి చూద్దాము. ఒక వెర్టిసెస్, ఫస్ట్ వెర్టిసెస్ మనకి ఏమొచ్చింది 1,5 వచ్చింది కదా నాన్న. సో ఇక్కడ నేను 1,5 రాసుకోవచ్చు. ఇక్కడ ఎంత వచ్చింది, ఇక్కడేమో -1,-1. మరి ఇక్కడ ఎంత వచ్చిందో చూద్దాం ఒకసారి. 4,2 గుర్తుంచుకోనన్న, 4,2. 4,2. సో ఇప్పుడు ఇది ఏ అని చెప్పాను, నీకు ఇది బి అని చెప్పాను, ఇది సి అని చెప్పాను. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్, ABC ఈజ్ ఈక్వల్స్ టు 1/2 ఇంటూ మాడ్యులస్ x1 ఇంటూ y2 - y3. 1 minute అన్న. x1 ఇంటూ y2 - y3 ప్లస్ x2 ఇంటూ y3 - y1 ప్లస్ x3 ఇంటూ y1 - y2. ఇది ఫార్ములా. నేను ఏం చేస్తానంటే సింపుల్గా చేస్తాను దీన్ని. ఎలా చేస్తాను చూడు ఒకసారి. 1/2 యాజ్ ఇట్ ఈజ్ రాసి, ఇది x1 అనుకున్నాం అనుకో, ఇది x2, ఇది x3 అవుతుంది అవునా. నేను అవే రాస్తాను ఫస్ట్. ఎప్పుడు x1 ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకుంటాను. నువ్వు ఎలా స్టార్ట్ చేసుకున్నా పర్లేదు, ఎలాగనే చేసు, కానీ ఒక ఆర్డర్లో వెళ్ళాలి. ఇది 1 కనుక 1 బ్రాకెట్ పెడతాను నేను ఇలాగా. ప్లస్ x2 అంటే ఎంత -1 ఒక బ్రాకెట్ పెడతాను నాన్న. నెక్స్ట్ x3 ఎంత +4 ఒక బ్రాకెట్ జస్ట్ ఇలా పెడతా. పెట్టి మిగిలినవి ఉన్నాయి కదా, సింపుల్గా చేయొచ్చు. ఇగో ఇది y2 అవుతుంది కనుక y2 - y3 అంటే -1 -2 -1 -2 ఇలా రాసుకుంటా. నెక్స్ట్ y2 - y3 కదా, ఇది y2, ఇదేమో ఇక్కడ సారీ y3 - y1 కదా. y3 అంటే ఇది 2 - 5, 2 - 5. తర్వాత ఏముంది y1 - y2, ఇది y1 కదా 5, 5 - -1. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా కేర్ఫుల్గా తీసుకోవాలి దీన్ని. ఎందుకంటే ఫార్ములాలో ఒక మైనస్ ఉంది, మళ్ళీ y2 ఏమో -1. సో నెక్స్ట్ స్టెప్లో మనం 1/2 యాజ్ ఇట్ ఈజ్ రాసుకుని, ఇక్కడ -1 -2 అంటే -3, -3 ఇంటూ 1 అంటే -3, టోటల్గా ఇక్కడ -3. ఇక్కడ -1 ఇంటూ ఇది -3 ఇలా రాసుకోవాలి.
మైనస్ ఆఫ్ మైనస్ ఇది ప్లస్ అయ్యి 6 అవుతుంది ఇక్కడ. ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఎంత అవుతుంది? 6 అవుతుంది. 6 4 జారు 24 ఇట్లా రాసుకోవాలి. ఇప్పుడు 1/2 రాసుకుని మాడ్యులర్ రాసుకుని -3 రాసుకుని +3 రాసుకుని +24 ఇలా రాసుకోవాలి. ఈ +3 -3 ఏమవుతుందన్న క్యాన్సిల్ అవుతుంది. దట్ ఈస్ ఈక్వల్స్ టు 1/2 ఇంటూ 24 దట్ ఈస్ ఈక్వల్స్ టు 12. మనకు తెలుసు అంటే 12 స్క్వేర్ యూనిట్స్ ఉంటుంది దాని ఏరియా. క్లియర్గా అర్థమైందన్నా శ్రీవల్లి? ఓకే సార్. ఓకే అవును నాకు సార్, చేసి just చూపిస్తాను ఒకసారి చెయ్యి నాన్న. ఈ ప్రాబ్లము ఇక్కడే ఉంటుంది.